దేవుని బిడ్డలెవరు, అన్ని జనులెవరు? దేవుని బిడ్డలనగా దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని తెలిసినటువంటి వారు, దేవుని ప్రార్థించినటువంటి వారు. అన్ని జనులనగా దేవుని ఎరగనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు, దేవునికి దూరంగా ఉండేటువంటి వారు. ఇది మానవలోకము ఆలోచించు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44 నుండి 46 వచనాల వరకు, 18వ అధ్యాయం 5 నుండి 6 వచనాలలో పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్న సమయంలో యూదులనే వారే ఆ పట్టణమందరూ ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చే విశ్రాంతి దినమున యూదులు మచ్చలతో కూడుకొని దూషిస్తూ దేవుని వాక్యాన్ని విస్మరిస్తారు. అప్పుడు పౌలు అంటాడు, వాక్యం మీకు అవసరమే, కానీ అయితే వచ్చిన వాక్యాన్ని మీరు విస్మరిస్తున్నారు, దానిని అన్యజనులకి మేము బోధిస్తాము అంటాడు. 13:44 నుండి 46. 18వ అధ్యాయం 5-6 వచనాలలో ఈ రీతిగానే జరుగుతుంది. దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఆత్మచేత ప్రేరేపింపబడిన వారై ఆత్మకత పౌలు బోధిస్తూ ఉంటే అక్కడ కూడా యూదులు దేవుని వాక్యానికి అడ్డము చెప్పి పౌలు చెప్పిన మాటలకు అడ్డగిస్తారు. అక్కడ కూడా పౌలు అంటాడు, మీ నాశనానికి మీరే పాత్రులు. ఇక్కడ ఏమో మీరు దేవుని వాక్యాన్ని విస్మరించి నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, ఇక్కడ మీ నాశనానికి మాట్లాడితే అన్యులకు బోధిస్తామంటున్నారు. అనేకులు దేవుని నమ్మి ఉద్యముల లాంటి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నారు. మరి దేవుని విలువని నమ్మి దేవుని పేరు చెప్పేవారే వాక్యాన్ని విస్మరించి ఆ వాక్య విలువను తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ దేవుని జనులెవరు, అన్యులెవరు అనగా, ఇదిగో దేవుని వాక్యము నీ వద్దకు వచ్చిన, దేవుని మాటలు నీకు వినబడే సమయంలో, దేవుని ఆత్మ నీ వద్ద ఉన్న సమయంలో ఎవరైతే దానిని వినరో, ఎవరైతే దానిని స్వీకరించరో, ఎవరైతే దానిని ఒప్పుకోరో వారే అన్యులు. దానిని స్వీకరించేవారు, వినేవారు, ఆ విన్న దాని ప్రకారం జీవితాన్ని గడుపుకునేవారు దేవుని జనులు, లేక దేవుని ప్రజలు, విశ్వాసులు. విశ్వాసం అని చెప్పుకునే మనము దేవుని వాక్యాన్ని స్వీకరించలేక, దేవుని వాక్యాన్ని లేక దగ్గరికి వచ్చిన దేవుని వాక్యాన్ని ఆ పందులు ఎలా తొక్కివేసి చించిస్తున్నాయో అలాగనే దేవుని వాక్యాన్ని విస్మరింపజేస్తూ ఉంటున్నాం. ఆ దేవుని వాక్యాన్ని దాన్ని తృణీకరిస్తూ ఉంటున్నాం, దానిని వద్దనుకుంటూ ఉంటున్నాం. మరి ఇందులో నిజమైన విశ్వాసులు ఎవరు, అన్ని జనులు ఎవరు అనగా దేవుని జనులు ఎవరు, అన్ని జనులు ఎవరు? దేవుని వాక్యాన్ని వద్దనుకునే వారు అన్ని జనులు. దేవుని వాక్యాన్ని కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వారు దేవుని జనులే, దేవుని ప్రజలే.